హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల క్యాబినెట్ ఆమోదం అయితే ఒక కీలకము అనగా రైతుల క్యాబినెట్ ఇక ₹1,00,000 కూడా రైతుల అకౌంట్లో అయితే జమ చేయడం తెలియడం అయితే జరిగింది. ఇది కేవలం 48 గంటల్లోనే ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు మన మంత్రి నందలన్ మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా రైతులందరికీ కూడా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియోలోని సమాచారం పూర్తిగా తెలుస్తుంది. అలా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ కూడా మేలు చేకూరుస్తామంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన అయితే చేసింది. వివరాలలోకి వెళ్ళిపోదాము. ప్రస్తుతానికి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. ఇక ఈ డబ్బుల గురించి వివరాలు అయితే తెలుసుకుందాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం రైతులకైతే రైతుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ పథకం కోసం ఇప్పటి వరకు కూడా రైతులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించి విడుదల క్యాబినెట్ మీటింగ్ లో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ విడుదల కోసం చర్చలు అయితే జరగడం అయితే జరిగినాయండి. కానీ మనకు అధికారులు ప్రకటన చేయడం అయితే లేదు. ఈ విషయాన్ని కూడా జోక్యంగా ఉంచడం జరగద్దని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతుకు విడుదల చేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇది మార్చి 31 తారీఖు కల్లా ఈ విడుదల అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన సీఎం గారు. అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేస్తామని కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు పంట పెట్టుబడి అందించాలన్న రైతులకు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అనేది వాళ్ళకు ఆర్థిక సాయం కోసం విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది సీఎం గారు. ఫిబ్రవరి 24వ తేదీ 18వ విడత అనేది విడుదల చేశారండి. కానీ ఇప్పుడు 19వ విడతల మార్చి 31వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఈ 19వ విడత అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది మన సీఎం గారు. ఇలా ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అనేది చేయించుకున్నట్లయితే